హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణ. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇలా కోట వర్క్లో వెళుతూ నేను గమనించింది ఏమిటంటే వినాయకులు, మనకి వినాయక చవితికి వినాయకులు అయితే తయారవుతున్నారు ఫ్రెండ్స్. అది చూసి అయితే మన కెమెరాలో ఈ వీడియోని మొత్తం బంధించాలని ఇక్కడైతే కళాకారులు ఏ విధంగా కష్టపడుతున్నారో కూడా మనం చూద్దామని అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మీకు కూడా చాలా అవసరం ఉంటుంది, ఎందుకంటే వినాయకుల్ని ఎటువంటి డిజైన్లో మనం ఎంచుకోవాలో అవన్నీ డిజైన్లు కూడా మీరు చూడవచ్చు. చూపిస్తాను అవన్నీ ఫ్రెండ్స్. చూసేద్దామా? ముందుగా అయితే మీరు ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మంచి మంచి వినాయక విగ్రహాలు అయితే మీరు చూడవచ్చు. మంచి మంచి మోడల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూసేద్దామా ఒకసారి అయితే మనం ఈ పుట్టిని నీట్గా ఎమరీ పేపర్ ద్వారా ఇక్కడ టైమింగ్ కోసం చేయడం అయితే ఇప్పుడు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వినాయకుడి విగ్రహాలన్నీ ఈ విధంగా తయారు చేసిన వ్యక్తి కూడా ఈయన పేరన్నా గోవింద్. మీరే కదా మొత్తం తయారు చేసేది, ఈ మోడల్ అన్నీ తెచ్చేది? ఓకే అండి, గోవింద్ గారు. ఈ మనకి వినాయకుడు ఒక రూపుకి రావడానికి ఈయనే ఆ రూపురేఖలు తీసుకురావడానికి. తర్వాత మనం ముందు చూసాం కదా, ఆ పెయింట్స్ అన్నీ వేస్తాము. పెయింట్లు తర్వాత సెంకీలు ఇవన్నీ కూడా వేయడం చూద్దాము. ముందు వీడియోలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇది ఏ విధంగా ఏ మెటీరియల్తో ఏ విధంగా తయారు చేయాలో మన గోవింద్ గారు అయితే ఒకసారి చెప్తారు. మనకి తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం ఫ్రెండ్స్. చూద్దాం రండి. గోవింద్ గారు అయితే ఈ విగ్రహాలు అయితే ఏ విధంగా తయారు చేస్తారో చూడడానికి. చూడండి ఫ్రెండ్స్, ఉపయోగించేది తాటి పీస్, కొబ్బరి పీస్ అండి ఫ్రెండ్స్. కొబ్బరి పీసు చూద్దాము ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి. మనకి తెలిసేటట్టు, మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి అయితే ఆయన ట్రై చేస్తున్నారు. నేను అడిగిన వెంటనే ఒప్పుకోవడం అయితే జరిగింది. ఒకసారి చూద్దాము ఆయన ఏ విధంగా చెప్తారో తెలుసుకుందాము మనం కూడా. ఫ్రెండ్స్, ఇక్కడికైతే తీసుకొచ్చారు గోవింద్ గారు. మనం చూస్తున్నారా, అమ్మవారి విగ్రహం, ఇక్కడ వినాయకుడి విగ్రహం. ఇవి కావాల్సిన వాటికి ఏ విధంగా తయారు చేస్తారు అంటే చూడండి. ఇక్కడ మనకి గోవింద్ గారు తీసుకొచ్చారు. అచ్చు ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అచ్చు ఏ విధంగా ఉంటుందో చూడండి. దీన్ని పెట్టే మనకి ఈ బొమ్మ అయితే తయారవుతుంది. అలాగే ఇప్పుడు వినాయకుడి విగ్రహం ఒకసారి చూద్దాము ఏ విధంగా చేస్తారో. చెప్పండి గోవింద్ గారు. ఈ అచ్చులో పేపర్ ఉంటుంది, బ్లాక్ పేపర్ ఒకటి ఉంటుంది. ఆ పేపర్కి ముందు పరిచేసి ఈ పిండిని ఇట్లా తీసుకంటించి ఎలా అయితే ఉందో అచ్చు ఆ ప్రకారంగా మనం అంటించేస్తాం. ఈ విధంగా అంటించేసుకుంటాం. ఓకేనండి. అంటించిన వెంటనే బ్యాక్ సైడ్ అంటే మనకి ఎక్కువగా ఈ పీవీసీ పెయింట్ అనేది మనకి ఉపయోగపడుతుంది. దాన్ని ఉపయోగించి ఈ పీస్లో అంటించడం అయితే జరుగుతుంది. ఈ పిండి దానికి అంటించి అచ్చులో వేయడం జరుగుతుంది. ఓకేనండి. ఓకే. 2 days తర్వాత 1 hour తర్వాత మళ్ళీ యథావిధిగా లేపేసి అచ్చు పెట్టేసి 1 hour సరిపోతుంది. 1 hourలోనే గట్టిపడిపోతుంది. విగ్రహం అయితే తయారైపోతుంది. అయితే దాన్ని మనకి ఫినిషింగ్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పుట్టి కొట్టి పేపరింగ్ చేసి కలర్స్ అయితే వేయాలి. అవునండి. అది వినాయకుడు బ్యాక్ సైడ్ అది. ఓకే, ఇది వినాయకుడిదేనండి. ఈ అచ్చు అనేది ఇది అమ్మవారి అచ్చు. ఇది అమ్మవారి అవైలబుల్గా లేవు వినాయకుడి. ఓకేనండి. ఏ విధంగా తయారు చేస్తారు? ఓకేనండి. మనకి తెలియడం కోసం అయితే అమ్మవారి అచ్చు అయితే మనకు చూపించారు ఫ్రెండ్స్. వినాయకుడి అచ్చు అవైలబిలిటీ లేదు ఇక్కడ ప్రస్తుతానికి, వేరే దగ్గర ఉన్నదని చెప్పేసి మనకైతే తెలియడం కోసం అయితే గోవింద్ గారు ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మనకి ఈ అచ్చుని ఉపయోగించి ఈ పుట్టి పీవీసీ పుట్టి కోర్టు పిట్టి ఈ పుట్టిని ఉపయోగించి, అలాగే కొబ్బరి పీచుని ఉపయోగించి అయితే మనకి విగ్రహాన్ని ఒక రూపుకైతే తీసుకురావడం. దాన్ని ఇప్పుడు ముందు చూపించాను కదా ఫ్రెండ్స్, ఫినిషింగ్ చేసి దాన్ని అంతా నీట్గా అందంగా రావడం కొరకు ఎమరీ పేపర్ కొట్టి నీట్గా మనకి ఈ విగ్రహాల రూపులోకి అయితే తేవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, పూర్తిగా తయారైన వినాయకులు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. కొన్ని అయితే చెమ్కీలు అయితే ఇంకా అవ్వలేదు, మొత్తం అయితే విగ్రహం అయితే తయారైపోయాయి. కొన్ని అయితే పూర్తిగా తయారైనవి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ చమ్కీలు ఎలా వేస్తున్నారో కూడా మనం చూసేద్దాము. చూడండి, మంచి మంచి మోడల్లో వినాయకులు అయితే మనకి కనిపిస్తున్నారు. జై గణేష. చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా తయారయ్యాయి. ఇక్కడైతే ఇంకా చమ్కీలు అయితే అవ్వలేదు, కళ్ళు అన్నీ కూడా డిజైన్ అయితే చేస్తారు. చూసారా ఫ్రెండ్స్, ఇక ఉన్న పూర్తి వీడియో అయితే మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చెప్పానుగా
ఇప్పుడు మనకి వినాయకులు పూర్తి అయితే తయారైంది. ఇక్కడైతే చమ్కీలు అంటే కూడా మనం గమనిస్తున్నాము. అది ఏ విధంగా చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే చమ్కీలు అంటుకోవడానికి పెయింట్ అయితే వేస్తున్నారు. వాటిపైన ఈ చమ్కీలు అయితే జల్లడం జరుగుతుంది. ఈ చమ్కీలు అంటించే పని అయితే ఇద్దరు ఆడవాళ్ళు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. కళాకారులు మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఈ వృత్తిలో ఎక్కువ ఆడవాళ్ళే రాణిస్తూ ఉంటారు. చూడండి చమ్కీలు ఏ విధంగా అంటిస్తున్నారో. అమ్మవారి నగల అలంకరణ నీట్గా కనిపించడానికి చమ్కీలు. విగ్రహం నిజరూపం దాల్చుతుంది అంటే ఈ కళాకారుల వల్లే ఫ్రెండ్స్. వాళ్ళ కష్టం అంతా ఇంత కాదు. ఈ పనులు చేయడానికి చాలా ఓపిక అయితే కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటిగా రూపు తీసుకురావాలంటే చాలా ఓపిక కావాలి. ఆ ఓపిక సహనం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు అయితే చేయగలుగుతారు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారా మీ వర్క్ మీరు? అంటే మీకు ఎప్పుడు కూడా ఈ సీజన్లోనే కదా ఉంటుంది. మనకి దసరా టైము, మీకు వినాయక చవితికి అంతే కదమ్మా. ఇంకా మనకి పార్వతీ పరమేశ్వర్లకి అప్పుడు ఉంటుందా? అప్పుడు తక్కువ ఉంటుంది. దసరాకి వినాయక చవితికి ఎక్కువ ఉంటుంది. అవును. నీట్గా చమ్కీలు ఎలా అంటుకుపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్. అందమంతా చమ్కీల్లోనే ఉందమ్మా. మామూలుగా మెరవట్లేదు, చాలా అందంగా ఉంది. ఆ కిరీటం చూడండి ఎంత అందంగా రూపుదిద్దారో. చూడండి ఫ్రెండ్స్, ఇదే కాదు ఆల్రెడీ చేసిన విగ్రహాలు అయితే మనం చూద్దాము. చాలా అంటే చాలా బాగా చేశారు. చూసారా ఫ్రెండ్స్? చూసారా ఎంత అందంగా వచ్చిందో? చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా కనిపిస్తుంది విగ్రహం. చూసారా చాలా బాగుంది. మాకు బ్రహ్మ, శివుడితో వినాయకుడు. చూసారా ఫ్రెండ్స్? ఈ వినాయకుని చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. నెమలి పైన మనకి వినాయకుడు. కిరీటం చాలా అందంగా ఉంది, చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ వినాయకుడు చూడండి ఫ్రెండ్స్. ఆవుతో వినాయకుడు పైన శ్రీకృష్ణుడు. చూసారా ఫ్రెండ్స్? చాలా బాగుంది కదా. నెక్స్ట్ వినాయకుడు చూడండి ఫ్రెండ్స్, సేమ్ మనం ముందు చూసిన నెమలి వినాయకుడు. నెమలి పైన కూర్చుని ఉన్న వినాయకుడు కనిపిస్తున్నాడు మనకి. ఇక్కడ మనకి గుర్రాలతో వినాయకుడు చూడండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్? విగ్రహాలు అయితే చాలా అంటే చాలా మనసు ఆకట్టుకుంటున్నాయి. చాలా అంటే చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. ఈ కళాకారులకి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. నిజమైన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ విగ్రహం చూస్తే మాత్రం చేతులెత్తి మొక్కేంత అందంగా తీర్చిదిద్దడం అయితే ఈ కళాకారుల వంతైంది. చూసిన వాళ్ళు ఎవరైనా ఈ కళాకారులు మెచ్చుకోవడం అయితే ఖచ్చితంగా మెచ్చుకుంటారు. చూసారా? ఎద్దుల బండి పైన వినాయకుడు.
ఎద్దుల బండి పైన వినాయకుడు. తిరగటం చాలా బాగుంది. చూసారా ఫ్రెండ్స్? వినాయకుడు చూడండి ఫ్రెండ్స్. వినాయకుడు కింద చూడండి, చాలా పెద్ద వినాయకుడు. విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంది. కిరీటం అయితే సింపుల్గా వైట్ కలర్లోనే ఉండిపోయింది. ఇంకా ఇక్కడ మెరుపులు వేయాల్సి ఉంది. చమ్కీలు అంటాం కదా, చమ్కీలు ఇంకా పూర్తి చేయలేదు. ఇక్కడ చమ్కీలు వేస్తే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ చమ్కీలు అందించిన వినాయకుడు ఇక్కడ ఉన్నాడు చూడండి. కిరీటం కూడా అద్భుతంగా ఉంది చూడడానికి మనకి. చూసారా ఫ్రెండ్స్? కింద పళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగా చేశారు దృఢంగా. ఇప్పుడు వినాయకులు కొనే వాళ్ళు అయితే మంచి వినాయకుడిని ఎంచుకొని అయితే మీరు కొనుక్కోవచ్చు. రేటు మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవాల్సిందే. చూసింది నచ్చింది ఒక్కో వినాయకుడిని ఒక్కో రేటు ఉంటుంది, ఒక్కో వినాయకుడికి ఒక్కో రేటు ఉంటుంది. సీజన్ అంతా ఇప్పుడే ఉంటుంది ఫ్రెండ్స్. వినాయక చవితికి అయితే వినాయకుడు ఖచ్చితంగా ప్రతి ఊళ్ళోని వినాయకులు అయితే దిగేస్తారు. గుర్రాల పైన వినాయకుడు. చూసారుగా ఫ్రెండ్స్? చాలా బాగుంది. ఇంకా చూద్దాం ఇంటికి ఫ్రెండ్స్. ఇక్కడ దగ్గర దగ్గర 1000 వినాయకులు అయితే ఉన్నారు. నా అంచనా ప్రకారం అయితే చెప్పండి, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఒక్కో రకం ఒక్కో మోడల్. చూసారు ఫ్రెండ్స్? సోఫా సెట్లో వినాయకుడు కూర్చొని ఉన్నాడు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేలపైనే కూర్చొని ఉన్నాడు వినాయకుడు. చూసారా ఫ్రెండ్స్? చమ్కీల వల్లే అందం అయితే బాగా తినేసింది. చాలా చాలా బాగుంది. దాంతోపాటు పింక్ కలర్ చాలా బాగుంది కదా. ఇంకా ఇక్కడ ఉన్నాయి వినాయకులు ఫ్రెండ్స్. ఇంకా చమ్కీలు అంటించలేదు. కళ్ళు అన్నీ అయితే కళ్ళగా నీట్గా తయారు చేయడం అయితే జరిగింది. మనకైతే ఇంకా చమ్కీలు అంటించడం అయితే ఒకటే బాకీ ఉంది. చూసారా ఫ్రెండ్స్? ఇది మనకి ఫ్రెండ్స్ కోటవర్ట్ల మండలంలో అదే ఊళ్ళో అయితే మనకి ఈ వినాయకుల్ని తయారు చేసి అమ్మడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారా? కలర్స్ చాలా బాగా ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్? ఇకపోతే ఇక్కడ నుండి చూద్దాం రండి ఫ్రెండ్స్. ఈ వినాయకులకి చమ్కీలు అంటిస్తే ఆ అందం అనేది ఇంకా పెరిగిపోతుంది. ప్రస్తుతానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగా వినాయకులు అయితే బాగానే కనిపిస్తున్నారు. నెమలి వాహనం పైన వినాయకుడు. ఇంక ఈ కిరీటానికి, ఈ చేతులకి, ఈ తొండంకి కలర్స్ వేస్తే, అదే చమ్కీలు వేస్తే చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నెమలి వాహనంపై పరమేశ్వరుడి కలర్లో వినాయకుడు. కొనడానికి వచ్చారా బ్రో? వినాయకులు చాలా బాగున్నారు ఫ్రెండ్స్. తీసుకోండి మంచి వినాయకుని అయితే చూసి కొనేయండి. చూసారు ఫ్రెండ్స్? నెమలి పైన వినాయకుడు. ఇవన్నీ ఒకటే రకమైన వినాయకులు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడైతే చమ్కీలు అంటించడం చూసాం కదా, వాటికి పెయింట్ ఎవరు వేస్తున్నారో ఏ విధంగా వేస్తున్నారో కూడా చూసేద్దాం రండి ఫ్రెండ్స్. పెయింట్స్ వేయడానికి ఫ్రెండ్స్ ఎయిర్ కంప్రెసర్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. దీని ద్వారా పైప్ లైన్ ఇచ్చి ఆ ఎయిర్తో ఈ పెయింట్ అయితే చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎయిర్ కంప్రెసర్ చూసారా ఫ్రెండ్స్? ఇది సౌండ్ అంతా అయితే ఇందే మనకి బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ దుడ్డు సౌండ్ మన వాయిస్కి ఇబ్బంది పెట్టేది ఇదే. నా వాయిస్ మీకు క్లియర్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్? నేనైతే మైక్లో ఏమి వాడలేదు ప్రస్తుతానికైతే. మీ సపోర్ట్ పెరిగితే అలాంటి ఐటమ్స్ అవి కొనుక్కోవడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ విధంగా ఆ గన్ పెయింట్ చేస్తున్నారో చూద్దాము. ఈ ఎయిర్తోనే
మనకి గన్ పెయింట్ అయితే వేయడం జరుగుతుంది. ఆ గన్ పెయింట్ ఏ విధంగా వేస్తారో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే కళాకారుడు కళ్ళు వేస్తున్నాడు వినాయకుడికి, అది కూడా ఒకసారి చూసేద్దాం. తర్వాత గన్ పెయింట్ కూడా చూపిస్తాను. ముందైతే ఇక్కడ చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, మీ పేరేంటన్నా? నాని. ఈ వృత్తిని మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తున్నారు? 20 years నుంచి చేస్తున్నారు. అంటే మీకు ఎప్పుడు సీజన్ ఇదేనా, ఇంకా వేరే పని ఏమైనా చేసుకుంటారు? టెంపుల్ వర్క్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా చేశారో. ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా వేశారో. ఇలాంటి కళాకారులను అయితే మనం ఖచ్చితంగా ప్రోత్సహించాలి. ఓకే, కంప్లీట్. మొత్తానికి కళ్ళకు కానీ ఈ మనకి ముగ్గులకు కానీ వాడే ఐటమ్స్ చూడండి ఫ్రెండ్స్, కలర్స్. కళాకారులు వీరే ఫ్రెండ్స్. మనకి ఇంకా ముందుకు వెళ్దాము, గన్ పెయింట్స్ ఏ విధంగా వేస్తున్నారు అది కూడా చూసేద్దాము. ఫ్రెండ్స్ చూసారా గన్ పెయింట్ ఏ విధంగా వేస్తున్నారు? మనకు ఆ లుక్ వస్తుందంటే ఆ గన్ పెయింట్ వల్ల ఫ్రెండ్స్. మనకి బ్రష్తో వేస్తే అంత లుక్ రాదు, కానీ ఈ గన్ పెయింట్ వేయడం వల్ల అయితే మనకి ఎక్కడ కూడా మచ్చమచ్చలుగా కనిపించడం కానీ ఎటువంటిది ఏమీ జరగదు. లుక్ చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మనకి కావాల్సిన కలర్స్ అయితే మనం ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూసారా, ఎల్లో కలర్ వచ్చింది, బ్లూ కలర్ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు? 20 సంవత్సరాలు. మీరందరూ కూడా అంటే మీరు దేవాలయాలు ఇలాగ వినాయకుడి బొమ్మలు, తర్వాత దసరాకి అమ్మవారి బొమ్మలు, అవును, ఇవన్నీ మీరే చేస్తారు? ఇవన్నీ మేమే చేస్తాం. ఎవరన్నా ఇది మాది వడ్డాది, నర్సీపట్నం కొంతమంది ఉన్నారు. ఈ చుట్టుపక్కల మేమే చేస్తాం. వడ్డాదిలో కొంతమంది, మన బొడ్డుపల్లిలో కొంతమంది, ఇలాగ అందరూ ఇదే వర్క్. అలాగే హౌసెస్ కి డిజైన్స్ హౌసెస్ కి కూడా డౌన్ సీలింగ్ లో పుట్టిలు కూడా అన్ని. తర్వాత వినాయకుడి బొమ్మలు గత 20 సంవత్సరాలుగా మీరు ఇదే వృత్తిలో ఉన్నాం. ఫ్రెండ్స్ చూడండి, విష్ణుమూర్తి హంసతో వినాయకుడు చూసారా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా అద్భుతంగా తయారు చేశారు వినాయకుడిని. ఎవరు తీసుకుంటారో కానీ చాలా అంటే చాలా బాగుంది. ఓం శ్రీమన్నారాయణ, జై వినాయక. చూసారు ఫ్రెండ్స్, ఇదొకటి మోడల్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెయింట్ అవుతుంది. తర్వాత చాలా అంటే చాలా చేయాల్సి ఉంది. వినాయకుడు ఈ విధంగా తయారు అయిన తర్వాత మనకి ఏ విధంగా గన్ పెయింట్ చేస్తున్నారు, ఏ విధంగా వినాయకుడిని ఒక అందమైన రూపుకి తీసుకొస్తున్నారు అన్నదే మనకి చూడవచ్చు. ప్రస్తుతానికి మోడల్స్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉన్నాయో. కళాకారులు అంటే కళాకారులే, నిజంగా వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చూడండి ఎంత అద్భుతంగా వినాయకుడిని తయారు చేశారో. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పార్వతీ పరమేశ్వరులతో వినాయకుడు పక్కన పవలించి ఉన్నాడు. ఇది చాలా బాగుంది. చూసారా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇంకా తయారు కావాల్సిన వినాయకులు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, విష్ణుమూర్తి లక్ష్మీదేవితో మనకి ఇక్కడ గరుకుమంతుడు కూడా కనిపిస్తున్నాడు. ఆయన వాళ్ళందరితో వినాయకుడు. చూసారా, కళ వాళ్ళకి వచ్చే థాట్స్ మామూలుగా ఉండవు. మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. వాళ్ళ ఆలోచన విధానమే వేరు. మనలోని కూడా భక్తి భావాలు పెరిగేలా వాళ్ళైతే కళను చూపిస్తుంటారు. చూసారా ఫ్రెండ్స్, పైన ఏనుగుతో కింద వినాయకుడు. చూసారా ఫ్రెండ్స్, ఇంకా వీటికి కలర్స్ చమ్కీలు ఇవన్నీ అంటిస్తే ఇంకెంత అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి, పంచముఖ వినాయకుడు. పంచముఖ వినాయకుడు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు ఫ్రెండ్స్.
శివలింగం పక్కనే చూసారా చాలా అద్భుతంగా ఉంది కళ. ఇక్కడ నెమలిపై వినాయకుడు చూడండి ఫ్రెండ్స్, నెమలిపై వినాయకుడు. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఎల్లో కలర్ వేస్తే ఇక్కడ పింక్ కలర్ వేశారు. సర్పంతో వినాయకుడు చూడండి, ఐదు తలల సర్పంతో వినాయకుడు. ఇక్కడ పింక్ కలరు, ఇక్కడ వేరే గ్రే కలర్ వేశారు. ఇక్కడ గ్రీన్, లైట్ గ్రీన్. 5 తలల సర్పంతో వినాయకుడు నిలబడి ఉన్న వినాయకుడు. ఇక్కడ కలర్సే మారాయి ఫ్రెండ్స్. మనకు కావలసిన కలర్లో అయితే వినాయకులు దొరుకుతున్నారు. ముందుగా ఆర్డర్ ఇస్తే మనకి ఎటువంటి వినాయకుడు కావాలో కూడా మనం ఆర్డర్ చేస్తే వీళ్ళు తయారు చేసి మనకైతే పార్సిల్ చేస్తారు. వీలుంటే దగ్గర ఉన్న వాళ్ళైతే ఇక్కడ నుంచే తీసుకుపోవచ్చు. తయారు కాబడిన వినాయకులు చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామితో వినాయకుడు చూడండి. లక్ష్మీ నరసింహస్వామితో వినాయకుడు చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అయ్యప్ప స్వామి రీతిలో వినాయకుడు కనిపిస్తున్నాడు మనకి. అయ్యప్ప స్వామి లాగే వినాయకుడు కూర్చొని ఉన్న విగ్రహం అయితే మనకి కనిపిస్తున్నాయి. చూసారా ఫ్రెండ్స్, చిన్న చిన్న వినాయకులు ఇక్కడ అక్కడికి ఇక్కడికి. ఇప్పుడు ఇంతకుముందు చూసింది ఆ లోపల ఆ గొడవలో చూసాం వినాయకుల్ని. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము ఈ గొడవను. ఇవన్నీ అద్దెకి తీసుకొని వీళ్ళే మొదటి నుంచి చివరి వరకు వినాయకుడు తయారైనంత వరకు మొత్తం కళ అంతా వీళ్ళదే. పార్వతీ పరమేశ్వరులతో బుజ్జి బుజ్జి గణపయ్య. ఎలుక వాహనంపై బుజ్జి బుజ్జి గణపయ్య. చూసారా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లైన్గా వినాయకులు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఒకసారి చూసేద్దాము. ఓంకారంలో వినాయకుడు చూడండి ఫ్రెండ్స్. ఓంకారంలో వినాయకుడు. ఇంకా మనకి తయారీ కావాల్సినవి ఇంకా చమ్కీలు వేయడం ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ముందు మోడల్ అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఇక్కడ కొనుగోలు అయితే చేయొచ్చు. ఒక్కో వినాయకుడు హైట్ని పెట్టి మోడల్ని పెట్టి రేట్లు అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, అబ్బా అద్భుతమైన కళ చూడండి ఫ్రెండ్స్. పరమేశ్వరుడి పక్కన వినాయకుడు, ఆ పక్కనే గోపురం. చూసారా ఫ్రెండ్స్. వావ్, చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ విగ్రహానికి పెయింట్లు వేసి నీట్గా ఆ చెమ్కీలు అంటిస్తే ఉంటుంది ఫ్రెండ్స్. అద్భుతం, మరో అద్భుతం మనకి కనిపిస్తుంది. మనకి పార్వతీ పరమేశ్వరులతో వినాయకుడు అయితే కనిపిస్తున్నాడు. నాకైతే తెలిసి ఇద్దరు భార్యలు, ఇద్దరు భార్యలతో వినాయకుడు. కుమారస్వామి, అయ్యప్ప స్వామి మనకి కనిపిస్తున్నారు. ఇక్కడ చూడండి సింహం, అటువైపు సింహం, ద్వారాలు అటువైపు ఇటువైపు సింహాలు కనిపిస్తున్నారు. వినాయకుడు అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్. చూసారా, ఫ్యామిలీతో వినాయకుడు. అలాగే సేమ్ ఇక్కడ కూడా ఫ్రెండ్స్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా. మొత్తం కూడా ఒకటే మోడల్లో అయితే వినాయకుడు మనకి కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ నాకు ఉండాలని మరి కోరి ప్రార్థిస్తున్నాను.